హాయ్ అండి అందరికీ, నేను మీ స్వప్న. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా అండి, అస్సలు మిస్ అవ్వకండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు అండి. ముందుగా మిరపకాయలను ఇలా కట్ చేసి మిరప గింజలు మొత్తం తీసేసేయాలి. ఇలా అన్నీ తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్న మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న వాటికి ఉప్పు ఇలా రుద్దాలండి. అన్ని మిర్చీలకి ఇలానే చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను చేసే విధంగా చేయండి, చాలా ఈజీగా చేసేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం వాము వేసుకోవాలి, చాలా బాగుంటుంది వాము వేసుకుంటే. కొంచెం వంట సోడా వేసుకొని ఇలా పిండి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి. నేను చేసే విధంగా ఒక్కసారి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వాటర్ పోసి ఇలా కలుపుకోవాలండి. పిండి ఈ విధంగా ఉండాలి. పిండి గట్టిగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు, ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలండి పిండి అయితే. చూడండి, ఇప్పుడు మన వేలుకి ఇలా పిండి పట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి పిండి అయితే. స్టవ్ పైన కడాయి ఆయిల్ వేసి వేడి చేయాలండి. వేడైన తర్వాత ఒక గ్లాసులో కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మిర్చి తీసుకొని ఇలా గ్లాసులో ఉంచేసి వేడివేడి ఆయిల్లో వేయాలండి. చాలా ఈజీ అండి చేయడానికి, చాలా త్వరగా అయిపోతుందండి. ఇలా చేశారంటే ఇదే విధంగా అన్నీ వేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇలా ఈజీగా అయిపోతుందండి. చాలా ఈజీ కదా అండి వేయడానికి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్ని మిర్చీలు వేసుకోవాలండి. ఈ విధంగా మిర్చి బజ్జీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన మిర్చి బజ్జీలు. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగున్నాయో. ఇలా మొత్తం వేసుకోవాలండి. మిగిలిన పిండి కూడా ఇప్పుడు మిర్చి బజ్జీలు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చాలా చక్కగా నీట్గా వస్తాయండి. ఇలా వేసుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని చేసి పెట్టుకోవాలండి మిర్చీలు. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి, చాలా బాగున్నాయండి. నేను తిని చెప్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మిర్చీలు అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా అయ్యాయో మిర్చీలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి, చాలా బాగున్నాయండి. నేను తిని చెప్తున్నాను. చాలా ఈజీ అండి చేయడానికి, సింపుల్గా చేసేయండి.